జగనీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిమగల తల్లి నీరాజనం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిమగల తల్లి నీరాజనం పరమరాణ నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జానపద జనజీవన చావడీలు చాటువాన కవినాయక వైనాయక కరుణా మంజీవానం సాగర జాగర మరచే దీగాన జనజాగర అనునిత్యం నీ గానం పన్మనీ వ్యమాగానం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ గోదావరి కృష్ణమ్మల తల్లినిను నడుపంగ పచ్చని మానేలలో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జయ తెలంగాణ జయ జయ తెలంగాణ ఈ సభను ప్రారంభించమని కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ ప్రజలకు మరియు మా రైతులకి అందరికీ నా నమస్కారం. నా పేరు పరశురాం. నేను మరకల్ వ్యవసాయ విస్తరణ ఫస్ట్ తీసుకొని జస్ట్ దానికి 4 రెట్లు నీళ్ళు కలిపి పావు లీటర్కి. దీనికి అయ్యే ఖర్చు మనకు 250 రూపాయలు. అదే మీరు ఒకసారి స్ప్రే చేస్తే అయ్యే ఖర్చు 1500 నుంచి 2000 రూపాయలు దాకా అవుతుంది. ఆ మోనోక్రోటోఫాస్ని ఏం చేయాలి, ఒక జగ్లో తీసుకోవాలా, పావు లీటర్ మోనోక్రోటోఫాస్ తీసుకోవాలి. దానికి 4 లీటర్ నీళ్ళు కలపాలి. కలిపి ఒక బ్రష్ తీసుకొని జస్ట్ మీరు మొక్కకు అంటిస్తూ పోవాలంతే, మొక్కకు అంటిస్తూ పోవాలి. ఇది ఏం చేస్తుందంటే 100 రకాల లాభాలు ఉంటాయి దీని నుంచి. చెప్తూ పోతే ఈరోజు టైం అంతా కూడా అంత గొప్ప విషయం అసలు అది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము విపరీతంగా స్ప్రే చేస్తా ఉన్నాం. దాని ద్వారా ఏమవుతుంది, ఫస్ట్ ఆఫర్ అయ్యేది ఎక్కడ అంటించినా ఓకే, మొక్కకు ఎక్కడ అంటించినా నడుచుకుంటూ వెళ్తే దానికి ఒక రోలర్ బ్రష్ తయారు చేస్తాం మనం. ఇది అందరూ బ్రష్ అది వాడుతారు. మన ఇన్నోవేషన్ ఏంటంటే సున్నం వేస్తాం కదా, మన రోలర్ బ్రష్ ఉంటుంది కదా, దాన్ని మనమే తీసుకొచ్చాం. తెలంగాణ ఇన్నోవేషన్లో మనది ఉంటుంది. ఇక్కడ రైతులతో నేను డెవలప్ చేయించి వాళ్ళతోటే 250-300 చేయించి పక్క రైతులకు అమ్మిపించడం, పక్క మండలాలకు అమ్మినాం మనం ఆ ప్రోడక్ట్ని, స్టెమ్ అప్లికేటర్. అయితే ఇది ఏం చేస్తుంది, 250 రూపాయలు నీకు అయ్యే ఖర్చు ఒక్కసారి మాత్రమే. 100 రూపాయలు బ్రష్, 100 రూపాయలు మందు, రైతు శ్రమ 1 గంట సేపు. సో నీకు దీని ద్వారా రక్షణ 20 రోజులు ఉంటుంది. పత్తిలో అతిపెద్ద సమస్య రసం పీల్చే పురుగులు ఉంటాయి. మనకి మొక్క ఆకులు మొత్తం ముడుచుకొని పోతాయి. సో అదొకసారి వచ్చిందంటే మనకి రకరకాల మందులు మార్చి కొట్టాలి. కానీ సింపుల్, ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ మీరు వాడగలిగితే దెబ్బకి వెళ్ళిపోతుంది. వన్స్ ఒకసారి టచ్ అయిందంటే మొక్క పైన చిగురాకు నుంచి కింద వేరు దాకా విషం అవుతుంది. మొక్క మీద ఉండి మొక్కకి ఏదైతే హాని చేస్తే ప్రతి పురుగు చచ్చిపోతుంది. మొక్క మీద ఉంటూ ఏదైతే సహజీవనం చేస్తుంటుందో మొక్కతో పాటుగా అవన్నీ బతుకుతాయి. మిత్ర పురుగుల సంఖ్య ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇంపార్టెంట్, దయచేసి ఇది పాటించండి. మీరు దాదాపుగా ఈ విధానం ద్వారా డైరెక్ట్గా 20,000 మిగిలించుకుంటారు. డైరెక్ట్గా పంట 100 రోజుల దాకా పెట్టుకోవచ్చు. మనము అందరూ 70 రోజుల దాకా చెప్పారు, కానీ మనం 100 రోజుల దాకా పెట్టించాం. హైలీ సక్సెస్ అయింది. ఓకే, ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే పత్తి దయచేసి గ్లైఫోసేట్ కాటన్ అంటారు, హెచ్టీ కాటన్, అది ఎవరు సాగు చేయొద్దు. ఈరోజు మనం పండించే ఇవి చాలు. ఈరోజు
మీకు ఏ మనిషికైనా వచ్చే రోగానికి మూలం ఎక్కడి నుంచి వస్తుందంటే మనం కొట్టే మందుల నుంచే వస్తుంది. ఇవి చాలు ఉన్నవి. ఈ కొత్తగా మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఖర్చులు ఎక్కువైతున్నాయని చెప్పి, ఖర్చులు ఎక్కువైతే ఇప్పుడు నేను చెప్పేవి చేయాలా, కానీ మీ సొంత సొల్యూషన్ తీసుకోవద్దు దయచేసి. ఏం చేస్తున్నారు, కర్ణాటక నుంచి తెచ్చుకుంటున్నారు, దయచేసి ఆ పత్తి వేస్తున్నారు, మీకు తెలుసు అది. ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే మాకు చెప్పండి, మేము కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఆ పత్తి ఏం చేస్తున్నారంటే ఆ గ్లైఫోసెట్ కాటన్ వాడొక్కడు చావడు, దాంతో వాడి కుటుంబం వాడొక్కడు చావడు, ఎందుకంటే దాని ఎఫెక్ట్ ఆ ఊరంతా ఉంటుంది. కాబట్టి మీరు చెప్పాలా ఎంత డేంజర్ అంటే అది. ఒకటి డెప్త్గా ఆలోచించండి. ఈరోజు అది ఎంత డేంజరస్ అంటే ఆ గ్లైఫోసెట్ ఒక్కసారి అంటే పత్తి చేను మీద విపరీతంగా ఉంది సార్. దాదాపుగా వందల కొద్ది చింతలు ఉంటాయి. దాన్ని ఏమి చేయలేకపోతున్నాం. దయచేసి గవర్నమెంట్ మీరు రెఫర్ చేసి మాకు ఏమన్నా ఒకవేళ దాన్ని పట్టణికి కాకపోయినా మాకు కనీసం సబ్సిడీ మీద కంచె ఇచ్చినా మేము వేసుకుంటాం సార్. మా నుండి అయితే 50% గవర్నమెంట్ ఇచ్చినా 50% మేము వేసుకొని చేసుకుంటాం సార్. ఎందుకంటే విపరీతమైన సార్. నేను ఈరోజు ఉదయం వెలగొట్టొచ్చిన దాన్ని ఏమి చేయలేము. బండి తీసుకొని ఇంట పడతారంటే కింద దూరం పోతే మళ్ళీ చూస్తాయి దాన్ని. దయచేసి మేము పంట పూర్తిగా నష్టపోతున్నాం సార్. ఇది ఒక్కటి మీరు చేస్తారని, లేకపోతే ఆల్రెడీ మా రైతులందరూ మాట్లాడుకున్నాము, రేపు మాకు ధర్నా కూర్చోవాలని అనుకుంటున్నాం సార్. మీరు స్పందించకుంటే మేము మండలాధికారులు అందరికీ సార్ మీకు ప్రాధాన్యం చేస్తుందా అంటున్నాం సార్. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు పోతే కూడా జింకలే ఉంటాయి సార్. మా బాధను అర్థం చేసుకోండి సార్. నాకు ఎరడపల్లి తిరుపతి మేడం, మీరు ఒకవేళ మీరు స్పందించకుంటే మీ దృష్టికి తీసుకొచ్చినాము, మీరు స్పందించకుంటే ఈ 15 రోజుల్లో మేము ధర్నా కూర్చోవాలని అనుకుంటున్నాం సార్. దయచేసి మా విన్నపాన్ని ఆలోచించి మాకు సొల్యూషన్ చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఈ నా ఒక్క విషయం కదా సార్, ఇప్పుడు అందరి విషయం ఇప్పుడు తెలుసు, చాలా రోజుల నుంచి వెంటాడుతుంది. కానీ దీనికి చాలా ఏంటంటే అటవీ శాఖ నుంచి చాలా మనకు ఎక్కువ మనం దానిలో ఏం చేయలేము. కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి నెక్స్ట్ పద్ధతులు ఎక్కడి నుంచి వేరే ఊరు వల్ల గ్రామ యువకులు కానీ చాలా మంది కానీ నా మెసేజ్లకి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి చాలా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఈ వ్యవసాయ శాఖ అభివృద్ధిలో మీరు కూడా తోడ్పాటైనందుకు మీకు మా వ్యవసాయ శాఖ నుంచి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. నెక్స్ట్ ప్లానింగ్ చేస్తారు దానికి. ఇప్పుడు మనం చెప్పింది రైతుల అకౌంట్లలో క్రెడిట్ అయింది మాత్రమే, పెండింగ్ ఉన్నది ఏది కూడా దీనిలో పెట్టలేదు మనం. అవును, దాదాపుగా ఉంటారు. అంటే కొంతమంది స్వయం తప్పిదాలు ఉన్నాయి, కొంతమందివి ఆధార్ ఫెయిల్యూర్స్. కొంతమంది ఏం చేసినారంటే మనము ఎంతైనా వర్క్ చేస్తాం, బట్ ఆయన బయోమెట్రిక్ ఆయన వేలైతే నేను పెట్టలేను, ఆయన అకౌంట్ తప్పు అయితే నేను క్లియర్ చేయలేను. చాలా మంది ఆ ఫెయిల్యూర్స్ వల్ల కొంతమంది ఉన్నారు. దాదాపుగా లెస్ దెన్ అంటే ఇప్పుడు మనకు మన గ్రామం వరకు ఇది అందాజ ఫిగర్ ఒక 60-70 మంది ఉంటారు. అంటే ఈ ఆధార్ ఫెయిల్యూర్స్ దీనివల్ల నా క్లస్టర్ వరకు ఆధార్ ఫెయిల్యూర్స్ అంటే వీళ్ళు ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటుంది, ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది, దానివల్ల కొంతమంది ఆగిపోయినారు. అవి క్లియర్ అవుతాయి, వస్తాయి ఖచ్చితంగా. అట్లాంటి కేసెస్ 100% సెటిల్ అవుతాయి. నెక్స్ట్ ప్లానింగ్ నెక్స్ట్ ఫేజ్లో రిలీజ్ అవుతుంది. ఓకే, మీరు ఏంటంటే ఒక అప్లికేషన్ ద్వారా ఒకటి ఇవ్వండి. మన ప్రయత్నం రెగ్యులర్గా నడుస్తుంది, దాని మీద ప్రభుత్వం నుంచి వచ్చిందంటే మనకు వచ్చేస్తుంది. ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. పాతవి ఇంతకుముందు ఉన్న రేషన్ కార్డ్స్ 2538 మొత్తం 3 షాపులకు కలిసి ఉన్నాయి. కొత్తగా 3 షాపులకు 296 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది మర్కెల్కు. ఇంకా ఎవరైనా రేషన్ కార్డులు మీకు రాలేదని ఉంటే మా దృష్టికి తెస్తే మేము చేయించే బాధ్యత మాది. అలాగే కళ్యాణ లక్ష్మి 2023 నుండి 24 వరకు 39 మందికి 39,04,524 ఇవ్వడం జరిగింది. 2024-25 సంవత్సరంకు 57 మందికి
57,06,612 మందికి ఇవ్వడం జరిగింది. 2025 నుండి 26 సంవత్సరం వరకు 12 మందికి 12,13,092 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తం మరికెల్ గ్రామానికి 1,812,528 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమన్నా అభ్యంతరాలు ఉంటే మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మీరు చెప్పగలరు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రోగ్రాం సందర్భంగా గ్రామ సభ నిర్వహిస్తున్న మరిక గ్రామ పంచాయతీ అధ్యక్ష వహిస్తున్న సర్పంచ్ గారికి, మండల అధికారులు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ఇక్కడికి వచ్చిన ప్రజలు, పార్టీ మిత్రులు అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి అండి. ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరికెల్ ఉన్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్గా గత 3 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ అదే మరికెల్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇది దగ్గర మండల్ మొత్తం రిపోర్ట్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఓన్లీ మరికెల్ గ్రామ పంచాయతీకి సంబంధించినది సమాచారం చెప్పాలి అని అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి మనకు ఈ ప్రోగ్రాంలో మెయిన్గా మనకు ఒక 4 పాయింట్లు ఇచ్చారు. ఒకటి ఫస్ట్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్, అంటే గర్భవతులు ప్లస్ చిన్నపిల్లలకు సంబంధించిన ఆరోగ్యం గురించి. దాంట్లో మనకు 7 డిసెంబర్ 2023 నుండి ఇప్పుడు 31 మార్చి 2026 వరకు 3 అంటే ఓన్లీ మరికెల్ గ్రామ పంచాయతీ లోకల్ మాత్రమే 378 మంది గర్భవతులను రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు సేవలు అందించడం జరిగింది 9 నెలల పాటు. తర్వాత దానిలో డెలివరీస్ వచ్చేసి టోటల్గా 378లో 309 డెలివరీస్ అయితే 176 గవర్నమెంట్లోనే అయినాయి డెలివరీస్. దానిలో 176 గవర్నమెంట్లో డెలివరీస్ అయినాయి, 133 ప్రైవేట్లో అయింది. తర్వాత దీనిలో నార్మల్ డెలివరీస్ వచ్చేసి 137, ఇంకా సిజేరియన్ డెలివరీలు వచ్చేసి 172 అయింది. అయితే చిన్నపిల్లలకు టీకాలకు సంబంధించిన విషయానికి వస్తే, పుట్టినప్పుడు డోసులు 299 మంది పిల్లలకి ఇచ్చారు. తర్వాత 3 నెలల సూదులు వచ్చేసి 295, 9 నెలల పిల్లలకి సంబంధించి 324 మంది పిల్లలకి ఇచ్చారు. తర్వాత 1.5 year అంటే సంవత్సరంన్నర సూదులు 304 మంది పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇది ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో 100%గా కంప్లీట్గా అందరికీ వ్యాక్సిన్ అందరికీ ఇవ్వబడుతుంది. ఎక్కడ ఎవరికి కూడా అంటే బ్యాక్లాగ్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మన మరికెల్ గ్రామంలో 5 హై స్కూల్స్ ఉన్నాయి. అంటే 2 వచ్చేసి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి, 1 వచ్చేసి ఉర్దూ మీడియంకు సంబంధించి మంది విద్యార్థులు మన మరికెల్ గ్రామంలో చదువుతున్నారు. ఇక పర్టికులర్స్ చూస్తే టీచర్స్ పర్టికులర్స్ 52 మంది మన శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. 45 మంది పనిచేస్తున్నారు. 7 మంది రిక్వైర్మెంట్ ఉన్నారు. దాంట్లో కొంతమంది రీసెంట్గా రిటైర్డ్ కూడా అయినారు. అయితే మనం డ్రాప్అవుట్స్ మన గ్రామంలో లేరు. అయితే చుట్టుపక్కల కొంతమంది డ్రాప్అవుట్స్ పిల్లలు ఉంటే వాళ్లకు ఆర్పీస్కి పంపి వాళ్ళ పేరెంట్స్తో మోటివేషన్ చేసి వాళ్లకు బడిలో కూడా చేర్పించడం జరిగింది. ఇప్పుడు మనము ఈ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ ఉంది. అయితే బడిబాట ప్రోగ్రాం ఇంతకుముందు కాకుండా ఈసారి ముందుగానే మనం ఏప్రిల్లోనే స్టార్ట్ చేయబోతున్నాం. పిల్లలకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ బడిబాట ప్రోగ్రాం నడుస్తుంది. ఐఎఫ్బి ప్యానెల్ అంటే ఒక టీవీ లాగా ఉంటుంది. ఆ టీవీలో పిల్లలకు బోధన నడుస్తుంది. క్లుప్తంగా ఏ విషయం కానీ ఆ టీవీలో పిల్లలకు చూపించడం నడుస్తుంది. తర్వాత 10th క్లాస్ పిల్లలకు స్పెషల్ క్లాస్ 8 నుంచి 9 వరకు మార్నింగ్, మళ్ళీ 4 నుంచి 5 గంటల వరకు ఈవినింగ్. వాళ్లకు గవర్నమెంట్ తరఫున స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక వెనుకబడిన పిల్లలకు అది హై స్కూల్ కానీ ప్రైమరీ కానీ, హై స్కూల్ అయితే ఎల్ఈపి ప్రోగ్రామ్ అని నడుస్తుంది. స్పెషల్గా వాళ్ళకు స్పెషల్ క్లాసెస్ తీసుకోవడం, ఇంగ్లీష్లోనే మాట్లాడటం, ఇటువంటి ప్రోగ్రామ్ కూడా మన దగ్గర నడుస్తుంది. ఇక హై స్కూల్ పిల్లలకు వస్తే ఖాన్ అకాడమీ,
ఫిజిక్స్ వాళ్ళ ఇటువంటివి గొప్ప ప్రోగ్రామ్స్ కూడా మనము పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ క్లాసెస్లు పిల్లలకు కూడా కంప్యూటర్ నేర్పించడం, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని సైన్స్లో పికప్ రానికి ఇటువంటి గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్ మన తాన నడుస్తున్నాయి. పోయి విజిట్ చేయాలి. విజిట్ చేసి మీల్స్ వాళ్ళ వెంట కూర్చొని తినాలి. ఈవెన్ కలెక్టర్ గారికి కూడా మన సీఎం తోటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఒక వీక్ ఒక స్కూల్కు పోవాలి, ఆ పిల్లల వెంట వాళ్ళు వండిన అన్నం తినాలి. ఎవరైతే సరిగా అన్నం వండరో వాళ్లకు ఇమీడియట్ రిమూవ్ చేయాలి. ఇటువంటి మంచి మంచి క్వాలిటీ ఫుడ్ కోసం పటిష్టంగా ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది. విద్యుత్ కనెక్షన్లు 3400 ఉన్నాయి. అందుట్లో గృహజ్యోతి అంటే జీరో బిల్లు 200 యూనిట్ల లోపల వాడుకున్న వాళ్ళకు జీరో బిల్లులో 1643 ఉన్నాయి. బ్యాలెన్స్ ఉన్నవి 1757 ఉన్నాయి. వాటికి మళ్ళీ మీరు నెక్స్ట్ వచ్చినప్పుడు. అందరికీ నమస్కారం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సర్పంచ్ గారికి, మన జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఏఈఓ గారు, మెడికల్ ఆఫీసర్, వివిధ మన మండల స్పెషల్ ఆఫీసర్ గారికి, మండలంలోని ఈ సంవత్సరంలో కొత్తగా చేసినవి 30 మహిళా సంఘాలు చేయడం జరిగింది, 16 వికలాంగుల సంఘాలు చేయడం జరిగినవి, 8 కిషోర బాలిక సంఘాలు కూడా చేయడం జరిగింది. ఈ సంఘాలకు బ్యాంకు ద్వారా కానీ, శ్రీనిధి ద్వారా కానీ మహిళలకు లోన్లు ఇప్పించి వాళ్ళు ఆర్థిక అభివృద్ధి చెంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు ఆర్థిక బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము 295 సంఘాలకు గాను మనకు టార్గెట్ 20,18,00,000 ఉండింది. అంటే ఈ సంవత్సరం లోపల మనము 290 సంఘాలకు 26,13,00,000 ఇప్పించడం జరిగింది. ఇతరులలో ఒక మెంబర్కు 3 లక్షల రూపాయలు ఇచ్చి మదర్ యూనిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి గొర్రెలు మేకలు పెంపకం చేసుకోవడానికి పూసలపాడు అనే విలేజ్కి సెలెక్ట్ చేసుకుని అక్కడ వాళ్ళకు 25 మేక పిల్లలు ఇప్పించడం జరిగింది 2 లక్షలతోటి. అదేవిధంగా ప్రతి సభ్యురాలు ఇంటి దగ్గర పెరటికోళ్ళు పెంచుకొని, అంటే ఆ విధంగా 200 మందికి ఒక్కొక్కరికి 20 కోడి పిల్లల చొప్పున 200 మందికి ఇప్పించి వాళ్ళు పెంచుకొని దాన్ని పెద్దగా చేసుకుని అమ్ముకుంటే, అంటే మనకు 100 రూపాయలకు ఒక కోడి పిల్ల వస్తుంది. దాన్ని అమ్ముకుంటే 800, 900, 4-5 నెలలు మేపుకుంటే 800 కొట్టాం. అట్లా ఆ విధంగా ఆర్థికంగా మన మహిళలు 30 లక్షలతో పాటు మన మండల సమైక్య నుంచి కూడా 6 లక్షలు కలుపుకొని 36 లక్షలు ఆర్టీసీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది త్వరలోనే మనకు మా మండలకు బస్సు కూడా వస్తుంది. ఆ బస్సుని ఆర్టీసీ వాళ్ళకు లీజుకి ఇచ్చి దాని వాళ్ళ ద్వారా వచ్చే వడ్డీ అసలు ఇట్లా 7 సంవత్సరాల వరకు మనకు చెల్లిస్తారు. ఇంకా మనం మొత్తము 7,089 మంది సభ్యులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. అది మనం ఆన్లైన్లో కూడా ఎంట్రీ చేసేయడం జరిగింది మన మండలం మొత్తం. ఇంద్రమ్మ ఇండ్ల ద్వారా ఇంద్రమ్మ ఇండ్లు వచ్చిన సభ్యురాలు, మన సంఘంలో ఉన్న సభ్యురాలు ఎవరైనా కట్టుకోలేని స్థితిలో మనకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది అన్న వాళ్లకు మన సంఘంలో ఉన్న సభ్యురాలకు సీసీఎల్ ద్వారా బ్యాంక్ లోన్ ఇప్పించి 1 లక్ష రూపాయలు ఇప్పించి వాళ్ళకు ఆర్థికంగా చేయడం జరిగింది. ఆ విధంగా మనము 18 సంఘ సభ్యులకు గాను 18,40,000 రూపాయలు వాళ్ళకు ఇప్పించడం జరిగింది. ఇంకోటి, ఈ విధంగా చేయడం వల్ల మనకు బ్యాంక్ లోన్ కానీ శ్రీనిధి వారు తీసుకున్న ఉంటాం కాబట్టి ప్రమాద బీమా, లోన్ బీమా, అంటే సంఘంలో ఉన్నవాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకుని అనుకోకుండా ఏమన్నా చనిపోతే అలాంటి వాళ్లకు బ్యాంక్ లోన్ 1 లక్ష రూపాయలు తీసుకున్నారు, 50,000 కట్టిండ్రు, ఇంకొక 50,000 అవుట్స్టాండింగ్ ఉంది. ఆ విధంగా చనిపోయిన సభ్యురాలకు ఆ 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకు మాఫీ చేయడం జరుగుతుంది. అది వాళ్ళు ఏం చేయాలంటే డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలా, వాళ్ళ చిన్న సంఘం తీర్మానం ఇవ్వాలా, గ్రామ సంఘం తీర్మానం ఇవ్వాలా, వాళ్ళ ఫోటో, ఆధార్ కార్డు అవన్నీ ఇస్తే మనం ఆన్లైన్లో అప్లై చేసి చేయడం జరిగింది. అట్లా 26 మందికి చేయడం జరిగింది. ఇప్పుడు లోన్ బీమా 6 మందికి మనకు వచ్చేసినవి ఆల్రెడీ.
3 లక్షల చిల్లర మనకు వచ్చినవి. ఇంకొకటి ప్రమాద బీమా. మన పక్కనే ఉన్న చిట్టనూరులో ఇంట్లో మహిళ ఆమె పండుకునే ఉంది, పాము కరిచి చనిపోతే ఆమెకు మనం ప్రమాద బీమా కింద అప్లై చేసి చేయడం వల్ల 10 లక్షల రూపాయలు ఆమెకు రావడం జరిగింది. ప్రస్తుతం ఇంకొకటి మనకు మరికల్ లోకల్లో కూడా యాక్సిడెంట్లలో 2 చనిపోయినారు. వాళ్ళకు కూడా ఆల్రెడీ RM లెవెల్ అప్రూవల్ ఉంది. అవి కూడా త్వరలోనే 10 లక్షలు 2 కూడా వస్తాయి. గుర్తించి ఆన్లైన్లో ఎంట్రీ చేసి 2720 మందిని ఎంట్రీ చేయడం జరిగింది. అందులో వాళ్ళకు చదువు చెప్పి మనం చేస్తే 54 మందికి అంటే పరీక్ష రాయడానికి అర్హత వచ్చింది. అంటే 55% ఆ విధంగా మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇచ్చిండ్రు. వాళ్ళతోటి 970 మందికి మొన్ననే పరీక్ష రాయించడం జరిగింది. అవి మూల్యాంకనం కూడా జరుగుతుంది. మన వాళ్ళు VYAలో అందరూ చేస్తున్నారు, వాలంటీర్స్. అవి కూడా పంపిస్తున్నాం. మరికల్ ఫస్ట్ గ్రామ సంఘానికి VYAగా పనిచేస్తున్నాను సార్. PMF కింద 5 లక్షల లోన్ రావడం జరిగింది. 1,70,000 రూపాయలు సబ్సిడీ కూడా వచ్చింది. ఇంకొక 50,000 అయితే లోన్ కూడా అయిపోతాయి సార్. తీసుకొని పని చేసుకుంటున్నాం సార్. టెలివిజన్ పెట్టుకుంటాం. మా ఆయన నేను అదే పని చేసుకుంటాం సార్. పెద్దవాళ్ళకందరికీ నా యొక్క నమస్కారాలు. నేను నా పెళ్ళి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజులు కూడా బయటనే రెంటుకుంటుంది. నా దగ్గర అమౌంట్ ఇట్లా లేకుండా పరిస్థితి బాగాలేకుండా ఇక్కడున్న గవర్నమెంట్ తరఫు నుంచి మాకు 5 లక్షల లోన్ లాగా వచ్చింది. దాంతో మేము ఇల్లు కట్టుకున్నాం. పోయిన నెల ఇంటి వాసు కూడా అయ్యింది. పెద్దలందరూ వచ్చి మాకు గృహప్రవేశం కూడా ఓపెన్ చేసింది. ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. ఒక బిల్లు అమౌంట్ ఒకటి వచ్చింది, అది కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం సార్. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇంతవరకు సార్ మేము ఇల్లు కట్టుకోవాలంటే ఎన్నో ఆపదలు ఎదుర్కొన్నాం సార్. 1-2 రూపాయలు ఉన్నామని ట్రై చేసినాం సార్, మా నుంచి కాలేదు. మేము కట్టుకున్నామంటే ఒక హాస్పిటల్కో పిల్లలకో మేము కష్టం చేసినందుకు అక్కడికే వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి ఒక సైడ్ వస్తే ఒక అడుగు ముందుకేద్దామని మేము చాలాసార్లు ప్రయత్నించినాం సార్, కానీ మా నుంచి కాలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మేము ఇస్తాం 5 లక్షలు, మీరు కట్టుకోండి, మీకు మేము ఉన్నాం అని ధైర్యం ఇచ్చిన తర్వాత సార్ మాకు ఉన్నంత ధైర్యం దొరికింది సార్. ఈ 5 లక్షలు వచ్చిన తర్వాత అప్పో చేసి ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం సార్. ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. మొత్తం ఇల్లు కట్టేసరికి 15 లక్షలు అయ్యింది సార్. మాకు 5 లక్షలు గవర్నమెంట్ ఇచ్చిన ఒక 10 లక్షలలో నేను నా మొగుడు ఒక 4 ఏళ్ళు 2 ఏళ్ళు కష్టపడి నేర్చుకోవచ్చు సార్. కానీ ఇన్ని రోజులు ఎంపీలో ఉండి ఎన్ని బాధలు పడ్డామో, ఎంతమందితోనే ఎన్ని మాటలు అనుకున్నామో, ఎంత కష్టం చేసినా 1 రూపాయి కూడా కూడవదలేదు. సొంతం కన్న తల్లి అయినా సరే ఎవ్వరు ఇవ్వలేరు. ఇంకా 10,000 ఇవ్వాలన్నా ఇంటికి ముందుకు తోవులాడతారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమున్నామని చెప్పి 5 లక్షలు ఇచ్చి భరోసా మా చెయ్యి పండించిందంటే చాలా గ్రేట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఇల్లు లేదని, ఇక్కడున్న గవర్నమెంట్ వాళ్ళందరూ సార్ నాకు చాలా సహాయపడ్డారు సార్. ఈ సెక్రటరీ సార్ గారు కూడా ఎన్నిసార్లు నేను అడిగినా విసుక్కోలేదు సార్, నిదానంగా చెప్పిండు. ఇక్కడ ఉన్న సూర్యమోహన్ రెడ్డి సార్ గారు, ఇంకా మన సాలమదే చిన్నప్ప గారు, అందరూ నేను పేదవాళ్ళందరినీ బాగా గుర్తించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచిగా పనిచేసి గుర్తించి ఎక్కడెక్కడ ఉన్నారో వీళ్ళు నలుగులు కానీ మూలలున్నా వెతుక్కుంటూ సరే మా ఇంటికి వచ్చి మాకు ఇల్లు ఇచ్చింది సార్. ఇప్పటికైతే ఇల్లు కంప్లీట్ అయ్యింది. గృహప్రవేశం కూడా అనుకుంటున్నాం సార్. 6వ తారీఖు రోజు ఇంట్లోకి వెళ్ళిపోతాము. నిన్ననే ఫోటో తీసుకున్నారు సార్ వారు. సార్ ఇంత సాయం చేసిన మా పేదల కళ సార్. ఇది పెద్ద డ్రీమ్ మాకు, మా నిరుపేద కుటుంబాలకే పెద్ద డ్రీమ్ ఇది. విసుక కోసమే కానీ దేనికోసమే కానీ దేనికి వచ్చినా విసుకోలేదు సార్. మంచిగా చూసింది. ఘోరం మాది, చాలా ఘోరం. మేము అడక తినేవాళ్ళం, గుడిగ దంగాలం. ఊరూరికి పిల్లల్ని సంకల పెట్టుకొని, నెత్తి మీద బరువు పెట్టుకొని, ఊరూరు తిరిగి గుడిసెలు వేసుకొని బతికిన వాళ్ళం. మేము అంత నీనంగా ఉండేవాళ్ళం. అసలు వాళ్ళము పిల్లలు ఇంత పెద్దగా అయ్యి అడక తినికే పోతే మంచిది కాదు, పట్టేస్తారని 10 సంవత్సరాలు అయింది సార్. అడక తినేది బంద్ చేసి ఏదో ఒక తావు తలం చేసుకొని బతుకుదామని వీడికి వచ్చి మేము 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అవుతుంది. వీడికి వచ్చి మాదారం రోడ్డుకి చెర్లో ఉన్నాయి మా గుడిసెలు వేసుకొని పడితే వచ్చేవారు చూసేవారు. ఇలా గుడిసెలలో పడినారు కదా అని అట్లే అంటుంటే అట్లే ఊళ్ళో సర్పంచుల్ని మంచోళ్ళని చెడ్డోళ్ళని అందరినీ మా పిల్లలు పరిచయం చేసుకుని
పరిచయం చేసుకొని ఇంత జాగా కొనుక్కుంది. జాగా కొనుక్కున్నాక ఇంత జాగాల మీద గుడిసెలు వేసుకుంది. ఇటు కూడా మా తమ్ముడు పెళ్ళాం కాకూరికి చచ్చిపోయింది సార్. ఇంకా 5 సంవత్సరాలు ఏమో చచ్చిపోయిన సంగతి కూడా సగం మందికి తెలుసు, వీళ్ళకి అందరికీ తెలుసు. అట్లే బెదురుకుంటూ ఉంది. సార్ వాళ్ళని పట్టుకుంటే మాకు 2 ఇళ్ళు ఇచ్చినారు, 2 కొడుకులకి, నా కొడుకులకి 2 ఇళ్ళు ఇస్తే బిల్లులు కూడా మంచిగా పడినాయి సార్. ఇంతవరకు అయితే ఏం సతాయించలేదు. సార్ వాళ్ళు కూడా వచ్చి మాకు బిల్లులు ఇవ్వాలంటే బిల్లులు ఇచ్చిపోయినారు మంచిగా. నా కోడళ్ళు, నా మనమరాళ్ళు అందరు కాన్పులు కూడా అయినాయి. హాస్పిటల్కి పోతే కూడా 8 మందిలో 6 కాన్పులు మంచిగా చేసినారు ఈ హాస్పిటల్ని. సర్కార్ దవాఖానలో ఒక్క 2 కాన్పులు అవి అయితలో ఖచ్చితంగా ఉండవు. మీరు మైదునారు పోండి అంటే వాళ్ళు కూడా మా ఇంటనే వచ్చినారు. అమ్మగారు వచ్చి తోలుకుపోయి ఆడ అడ్మిట్ చేస్తే ఆపరేషన్లు అయ్యి అవి కూడా మంచిగానే వచ్చినాం సార్. ఇంతవరకు అయితే మేము మంచిగా ఉన్నాము. చెట్టు పడింది, చెట్టు బిల్లులు కూడా వచ్చినాయి, కానీ ఇంకొక బిల్లు రాలేదు. ఇసుక తక్కువ ఉన్నది, అది కూడా వస్తుందని చెప్పినారు. ఇంకా అంతకే ఆగినాము, ఇంకా కాలేదు సార్. ఇల్లు అయితే ఇంకా కలర్ లేదు, ఇంకా ముగిసలే. చెట్టులు పడి నెల అయినాయి, చెట్టు బిల్లులు వస్తున్నాయి ఇప్పుడు. ఇంతవరకే నాకు ధన్యవాదాలు ఇంకా అందరికీ. నా నమస్కారాలు. మాకు ఇల్లు లేకుండే, ఇక్కడ అందరి దయ వల్ల మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. మేము కట్టుకుంటున్నాం. బిల్లులు అన్నీ మంచిగా పడ్డాయి. ఇవి అన్నీ మాకు సహకరించింది సార్. ఈ కాన్ఫరెన్స్ ప్రభుత్వానికి కోటి ధన్యవాదాలు సార్. కోటి. మాకు ఏమి పరిస్థితి లేకుండే ఈ సార్ వాళ్ళు అందరూ వచ్చి ఉన్న వాళ్ళు మొత్తం వీళ్ళకి ఇల్లు లేదని చెప్పి ఇల్లు ఇచ్చింది సార్. ఇప్పుడు మొత్తం బిల్లు కూడా వస్తున్నాయి సార్. ఇంకొక చెత్త బిల్లు రాలేదు, అది కూడా వస్తుందండి సార్. అన్నీ సహకరించి సార్. తల్లిదండ్రుల కన్నా ఉన్న వాళ్ళ గ్రామ పద్యాలు అందరికీ నమస్కారం. ఓలే నాకు తల్లిదండ్రులు సార్. ఇక్కడ ఉన్న కార్యక్రమాలు కూడా అన్నీ మాకు మంచిగా చేసింది సార్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కౌన్సిలర్ మన గౌరవ కలెక్టర్ గారు, వెంకటయ్య మేడం గారు, ఎంఆర్ఓ సార్ గారు, ప్రత్యేక అధికారులు, ఈ యొక్క అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా మా యొక్క అంగన్వాడీ తరఫు నుంచి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాం సార్. మేము అంగన్వాడీ గట్ర జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో సాంకేతిక విజ్ఞానం అంటే మాకు సెల్ ఫోన్ ద్వారా 2 యాప్స్ ఉంటాయి సార్. ఒకటి ఏది స్టేజ్ అనే యాప్ ఉంటుంది, అది ఒక స్టేట్ ప్రోగ్రామ్. పోషన్ ట్రాకర్ అనే యాప్ ఉంటుంది, అది సెంట్రల్ ప్రోగ్రామ్ నుంచి ఉంటుంది అనమాట. ఈ 2 యాప్ల ద్వారా మేము లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి ప్రతిరోజు మా యొక్క 0 నుంచి 6 సంవత్సరాలకు పిల్లలు ఈ యొక్క మరికల్ గ్రామంలో మొత్తం సర్వే ప్రకారంగా 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు 504 ఉన్నారు. గర్భిణీలు 68 మంది ఉన్నారు. తర్వాత పాలిచ్చే తల్లులు 41 మంది ఉన్నారు సార్. అయితే వీళ్ళు తర్వాత మేము ఈ యొక్క ఫోన్ ద్వారా మేము నమోదు చేసుకున్నటువంటి సంఖ్య వచ్చేసి 423 మంది. అంటే పుట్టిన పిల్లల నుంచి 6 సంవత్సరాల పిల్లలు, గర్భిణీలు 55 మంది, పాలిచ్చే తల్లులు 29 మందిగా నమోదు చేసుకున్నాం సార్. అయితే ప్రతి నెల గ్రామ సర్పంచ్ చెన్నయ్య గారికి, ఉప సర్పంచ్ ఖాజా గారికి, మండల్ స్పెషల్ ఆఫీసర్ కలీం గారికి, ఇంకా ఈనాటి సభకు హాజరైన మండలానికి సంబంధించిన అధికారులకు, వార్డు సభ్యులకు, ఈ గ్రామ సభకు హాజరైన గ్రామస్తులందరికీ నమస్కారం. మనం ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమాన్ని మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభించుకొని జూన్ 12 వరకు జరుపుకుంటున్నాము. ఇందులో మార్చి 6వ తేదీ నుంచి మార్చి 15 వరకు పరిసరాల పరిశుభ్రత అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిర్వహిస్తున్న అభివృద్ధి పథకాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ తెలిసి ఉండాలి, వాటికి సంబంధించిన అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం అంతటా గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. సో ఈ గ్రామ సభల్లో మీకు ప్రభుత్వము చేస్తున్న పథకాల గురించి వివరించడం జరుగుతున్నది. ఆల్రెడీ అందులో భాగంగానే కొన్ని పథకాల గురించి అధికారులు వివరించడం జరిగింది. అలాగే మిగతా పథకాల గురించి కూడా వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం ఇవ్వడము, రైతు భరోసా, మనము పంట మార్పిడి కూడా చేసేదాన్ని గురించి హార్టికల్చర్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు కూడా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో పామాయిల్ సాగు ప్రోత్సహించడానికి భారీ ఎత్తున గవర్నమెంట్ కూడా సబ్సిడీలు ఇవ్వడం జరుగుతున్నది. అలాగే
ఇంకా కొన్ని త్వరలో ప్రారంభించబోయే కార్యక్రమాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరమ్మ కుటుంబ సంక్షేమ పథకం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అనేది ఒకటి. అలాగే ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇవ్వడము, అలాగే ఇప్పుడున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ వరకు తీసుకెళ్లడము, ఇలాంటి కొన్ని పథకాలు కూడా త్వరలో ప్రారంభం చేయడం జరుగుతుంది. అలాంటి వాటిని అలా చేయబోయే పథకాల గురించి కూడా మీకు అధికారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఇక్కడికి 4 years అయింది రావడం. అయితే మేము ఇద్దరం ఉంటుంది టీచర్స్. ఒక టీచర్స్ పోస్ట్ ట్రాన్స్ఫర్లో వెళ్ళడం జరిగింది. నేను ఒక్కదాన్ని 1 year అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మా స్కూల్లో 37 మంది పిల్లలు ఉన్నారండి. కావాలంటే కూడా ఎవరైనా సరే వచ్చి చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చి ఇంత గట్టి మాట్లాడుతున్నా, నేను ఖచ్చితంగా పనిచేస్తాను కాబట్టి నేను ఇంత గట్టి మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను తినేది పిల్లలపై సార్, ఎవరమైనా సరే నేను చేసే న్యాయం పిల్లల ఫస్ట్ నేను జీతం కొరకు పనిచేయనండి. నిజం చెప్తున్నా, నాకు ఫస్ట్ పిల్లల చదువు ఇంపార్టెంట్. ఆ పిల్లలు కూడా నా పిల్లలతో సమానమని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కాదు, నాకు జాబ్ వచ్చి 15 years అవుతుంది. నాకు 22 yearsకే జాబ్ వచ్చింది. నేను ఎక్కడైనా సరే ఒక మంచి పేరే తెచ్చుకున్నా. ఎందుకంటే నా గొప్ప అని చెప్పుకోవడం కాదు, ఎందుకంటే నేను చేసే పని మీకు అందరు ఉన్నప్పుడు చెప్తేనే తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు 37 మంది పిల్లల్ని 37 అనిపిస్తుంది ఎవరికైనా సరే. ఇప్పుడు మీ ఇళ్లలో ఎవరైనా సరే వినండి అమ్మా, ఎందుకంటే మీ ఇళ్లలో ఒక్కొక్కరు 2, 3, 4 మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. ఇప్పుడు నేను వచ్చినప్పటి నుండి 60, 59, 42, ఈ సంవత్సరం 37. రాను స్ట్రెంత్ తగ్గుతుంది. ఆ ఏరియా వాళ్ళు కూడా అందరూ నాకు సహకరించాలి. మా స్కూళ్ళలో అయినా సరే నేను ఎంత కష్టపడి చెప్తున్నా నాకే తెలుసు. ఎందుకంటే మా స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఎక్కువ కష్టపడి చదివే పిల్లలు ఉన్నారు, ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే మా మండల్లో సార్ అన్నట్టు గవర్నమెంట్ స్కూల్ నుండి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం కూడా పిల్లలకు చాలా బాగా చేస్తారండి. స్ట్రెంత్ తక్కువ ఉన్నా సరే స్కావెంజర్లు ఉన్నారు, స్కూల్ నీట్గా ఉంటుంది. సార్ వాళ్ళు చాలా చెక్ చేయడం జరుగుతుంది. మా మండలంలో కూడా ఈసారి నేను ఒక్కదానే ఉన్నా, మా స్కూల్లో నేను ఒక్కదానే ఉన్నా. ఏంటంటే మా మండల లెవెల్లో ఒక ప్రోగ్రామ్ పెట్టిండ్రు సార్ వాళ్ళు. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, క్విజ్ అన్ని రకాల ప్రోగ్రామ్స్ పెడితే నేను ఒక్కదానే పనిచేస్తున్నా ప్రజెంట్ ఈ ఇయర్లో. మా స్కూల్ నుండి ఒక అమ్మాయి 4th class శ్రీవల్లి, వాళ్ళ నాన్న పేరు కమల్, వాళ్ళ అమ్మ పేరు అల్వేలా. వాళ్ళ పాప మండల్ వైజ్గా ఒక 20-25 ప్రైమరీ స్కూల్ ఉంటే నా స్కూల్ నుండి ఆ అమ్మాయి మండల్లో 2nd prize కొట్టింది. అయితే ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ అని తక్కువ చేయొద్దు, ఎందుకంటే చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరందరూ ప్రజలందరూ సహకరిస్తేనే మా స్కూళ్ళలో స్ట్రెంత్ పెరుగుతుంది. ఇంకొకటి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను ప్రైవేట్ స్కూళ్ళలో ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉంటారు. ఇక్కడ అట్లుండదు. మాకు రూల్ ఉంటుంది, ఒక 30 మందికి ఒక టీచర్ అని. ఇంతకుముందు ఒక టీచర్ 1 year అయిందండి వెళ్ళి. ఎందుకంటే నేను కూడా ఒక్కదాన్ని అన్ని స్కూల్స్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ చెప్పుకోవాలి. మళ్ళీ మాకు ఎట్లుంటాయంటే అఫీషియల్గా వర్క్స్ ఎక్కువ ఉంటున్నాయి, ఆన్లైన్ వర్క్స్. నేను ఒక్కదాన్ని మీటింగ్లోకి వెళ్ళాలి, బ్యాంకులోకి వెళ్ళాలి. ప్రతిదీ నేను స్కూల్లో అక్కడ ఎవరైనా వచ్చిన పేరెంట్స్కి ప్రతి ఒక్కటి చెప్పి చేయడం నేను జరుగుతుంది. ఎందుకంటే ఒక్కదాన్ని అన్ని రకాల సబ్జెక్టులు చెప్పాలి, అన్ని చెప్పాలంటే నా వంతు కృషి చేస్తున్నాను. ఎందుకంటే మా స్కూల్లో కూడా పిల్లలు చాలా బాగా చదువుతారు. 70% పిల్లలు చాలా బాగా చదువుతారు. ఇంకా గట్టి చెప్తున్నా నేను. ఇంకొక టీచర్ వచ్చే వరకైనా అందరికీ చెప్తున్నా సార్, ఒక వాలంటీర్ అయినా నాకు ఇప్పించే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ సార్, మా స్కూల్ అక్కడ హర్జన్వాడ్ ఏరియాలో పొలాలకు దగ్గర ఉంటుంది. రీసెంట్లీ ఒక 1 month బ్యాక్ కూడా ఒక పాము వచ్చింది. ఇంకుడు గుంటలా ఏర్పాటు చేసిన అక్కడ పాము వస్తే దాన్ని మొత్తం మళ్ళీ కొట్టేయించి స్కావెంజర్ తోటి అది మొత్తం మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది. ఇట్లా చాలా రకాల పాములు వస్తున్నాయి. మనకు ఫస్ట్ ప్రాణం ఇంపార్టెంట్, ప్రాణం తర్వాతే ఏదైనా సరే.
కాంపౌండ్ వాళ్ళు ఒక్కటి అయింది అనుకోండి, పిల్లలు సేఫ్, అందరం సేఫ్. ఎందుకంటే ఫస్ట్ ప్రాణాలు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మాస్క్ కూడా కాంపౌండ్ కట్టించాలని కోరుకుంటున్నాను సార్. ఏమైనా తప్పులు మాట్లాడితే కూడా క్షమించగలని కోరుతున్నాను. ఇక్కడ విచ్చేసిన పెద్ద మనుషులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మరికల్ మండలంలో హౌసింగ్ ఏఈగా పనిచేస్తున్నాను. మరికల్ మొత్తంలో శాంక్షన్ అయిన ఇళ్ళు 323. దాంట్లో బేస్మెంట్ కట్టుకొని ముందుకొచ్చి ముగ్గు పోసుకున్న వాళ్ళు 297 మంది. మిగతా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నాను. మరికల్లో శాంక్షన్ అయిన ఇల్లులు 61. దాంట్లో బేస్మెంట్ వరకు వచ్చిన 42 మాత్రమే. మిగతా వాళ్ళు కూడా ముగ్గు పోసుకొని ఇల్లు స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వాలింగ్ వచ్చేసి 33 ఉన్నాయి. స్లాబ్లు 24 అయ్యాయి. ఫినిషింగ్ ఎలా అయితే 3 అయ్యాయో మిగతా వాళ్ళందరూ కూడా కంప్లీషన్ తొందరగా చేసుకొని తొందరగా ఇంట్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరూ ఉష్కది ప్రాబ్లం ఉందని చెప్తున్నారు, అది మేము కూడా మాట్లాడుతున్నాము. అండ్ మాన్యువల్గా ఇప్పుడు ఉష్క దొరకట్లేదు, ఆన్లైన్లో అప్లై చేసుకోండి. రాకుండా నుంచి అయితే ఉష్క ఆగింది, పూసలపాటి నుంచి అప్లై చేసుకోండి. ఇంకా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసి మీరు ప్లాస్టింగ్ వేసుకొని సున్నం వేసుకొని మెయిన్ ఒక డోర్ పెట్టుకుంటే సరిపోతుంది. మేము వచ్చి ఫినిషింగ్ స్టేజ్ అప్రూవల్ కొడతాము. కింద టైల్స్ మీరు ఇంట్లోకి వెళ్ళినాకైనా వేసుకోవచ్చు. పేమెంట్ అనేది బేస్మెంట్కి 1,00,000 పడుతుంది, వాలింగ్కి 1,00,000 పడుతుంది, స్లాబ్కి 2 లక్షలు ఉండేవి, 1,40,000 మాత్రం అకౌంట్కి పడుతున్నాయి. 30,000 ఏమో వాష్రూమ్స్కి, ఇంకా 30,000 ఏమో జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి పడతాయి. ఫినిషింగ్ స్టేజ్కి 1,00,000 పడతాయి. సో మీరు ప్లాస్టింగ్ అయ్యి మెయిన్ డోర్ పెట్టుకొని సున్నం వేసుకున్నాక మాకు కాల్ చేస్తే మేము ఫినిషింగ్ స్టేజ్ కూడా అప్రూవల్ చేస్తాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మన మండల తహసీల్దార్ సార్కు, ఎంపీఓ మేడంకు, పిహెచ్సి డాక్టర్ సార్ గారికి, మిగతా ఏఈ గారికి, మిగతా అధికారులకు, ఎంఈఓ సార్కు, గ్రామ పెద్దలకు, అంగన్వాడీ టీచర్లకు, సిడిపిఓ మేడంకు, వార్డు మెంబర్లకు, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. మాకొచ్చి ఈ 90 days ప్రణాళికలో భాగంగా 2 టాపిక్స్ ఇచ్చింది. ఒకటి అరైవల్ అయి, రెండోది చైల్డ్ సేఫ్టీ అండ్ యాంటీ డ్రగ్స్. దీని మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం 4.5 లక్షల మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. బయటికి వెళ్ళిన వాళ్ళు సురక్షితంగా ఇంటికి చేరుకోవాలంటే మనం కొన్ని చర్యలు చేపట్టాలి, విస్తృతంగా ప్రజల్లోకి అవగాహన తీసుకుపోవాలనే ఉద్దేశంతో మాకు అరైవల్ అనే ప్రోగ్రాంను నిర్వహించాలని చెప్తే మన మరికల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేసేది. అన్ని చోట్లలో అందరికీ అర్థమయ్యేలాగా వివరించడం. మీ వరకు కూడా మీరు చెప్పండి, మీ పిల్లలకు, పెద్దలకు అందరికీ ఇంట్లోకి వెళ్ళి బండి తీసుకొని బయటికి వెళ్ళిందంటే కంపల్సరీ హెల్మెట్ ఉండేలా అందరికీ చెప్పండి. మా వరకు కూడా మేము చాలా వరకు దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మైనర్లకు బైకులు ఇస్తున్నారు, దయచేసి అట్లా ఇవ్వకండి. మైనర్ల దానికి కూడా వాళ్ళ మీద ఒకవేళ వాళ్ళకు బైకులు ఇస్తే వాళ్ళ పేరెంట్స్ మీద కేసులు కట్టడం జరుగుతుంది. తర్వాత తాగి వాహనాలు నడుపుతున్నారు. తాగినప్పుడు సరే వాళ్ళ డబ్బులు పెట్టి వాళ్ళు తాగుతారు. తాగినప్పుడు వాళ్ళ ఇంటికి రెస్ట్ తీసుకొని తర్వాత జర్నీ ఉండేలా చూసుకోండి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. మాకు కావాల్సింది ఏంటంటే ఈ సభా వేదిక మీద మాకు ఈ హైవే మీద వెహికల్స్ చాలా స్పీడ్ పోతున్నాయి సార్. ఎన్నోసార్లు NH 167 అథారిటీ వాళ్ళకు చెప్పినాం, వాళ్ళు రెస్పాన్స్ అనేది కొంచెం తక్కువ ఉంది. మాకు స్పీడ్ బ్రేకర్స్ కావాలి. ఇంకోటి బ్యారికేడ్స్ కూడా బాగా కావాలి. బ్యారికేడ్స్ నేను వచ్చినాక చేయించి పెట్టినాం. హెవీ స్పీడ్లో వస్తున్నారు, నైట్ కొట్టేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ హైవే కొంచెం డేంజర్గా ఉంది, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మాకు ఆ స్పీడ్ బ్రేకర్లు కనీసం హైవే మీద స్పీడ్ బ్రేకర్లు వేయించకపోయినా రంబల్ స్టిక్స్ అన్నా ఎక్కువగా వేయించేలా కొంచెం మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. చెప్పండి మేడం వాళ్ళకు. అదేవిధంగా బ్యారికేడ్స్, లైటింగ్ పోయినసారి కలెక్టర్ మేడంకి చెప్తే మేడం పండిస్తామన్నారు, చేయిస్తామన్నారు. అది కొంచెం అది ఒకటి మేడం. ఇంకోటి R&D రోడ్ల మీద కూడా కొన్ని ఈ కన్మనూరు రోడ్డు కొంచెం డేంజర్గా ఉంది. కన్మనూరు చౌరస్తా ఆడ స్పీడ్ బ్రేకర్స్ ఏఈ గారికి చెప్పడం జరిగింది, సార్ వేయిస్తామన్నారు. ఇప్పటి వరకు కాలేదు. అది కొంచెం మళ్ళీ ఏదైనా క్యాజువాలిటీ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. ఆడ స్పీడ్ బ్రేకర్స్ కావాలి. అదేవిధంగా
లైటింగ్ మెయిన్ విలేజ్లో తీలేరు గేట్ కాడ పీసికుంట గేట్ కాడ మాకు మరికల్ టౌన్లో మొత్తం మరికల్ టౌన్లో ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు లైటింగ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ లైటింగ్ అనేది ప్రాపర్గా అరేంజ్ చేయమని కోరుకున్నాం. అదేవిధంగా చైల్డ్ సేఫ్టీ మీద మైనర్ అమ్మాయిల్ని ఎవరైనా కామెంట్ చేసి అది చేస్తుంటే ఖచ్చితంగా 1098 అనే నెంబర్కు కాల్ చేయాలని ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో మేము వివరించడం జరిగింది. దాని మీద ఏదైనా ఉంటే 1098 అనే నెంబర్ను యూజ్ చేసుకోవచ్చు, అందరికీ కాల్ చేయొచ్చు. మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. అదేవిధంగా యాంటీ డ్రగ్స్ మీద కూడా యువత మొత్తం చెడిపోతున్నారనే ఉద్దేశంతో గవర్నమెంట్ మొన్ననే యాంటీ డ్రగ్స్ దాని మీద ఈగల్ టీం వాళ్ళని పంపించి అవగాహన సదస్సును మన మరికల్ లోకల్లా పెద్ద ఎత్తున ర్యాలీ తీసి చేయడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిలు ఉంటే తల్లులు వాళ్ళ ఫ్రెండ్లాగా ఉండాలి. ఫ్రెండ్లాగా ఉంటేనే మీ అమ్మాయిలు ఏం చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. అదేవిధంగా అబ్బాయిలు ఉంటే అబ్బాయిలు కూడా తండ్రుల దగ్గర ఫ్రెండ్లాగా ఉండాలి. అప్పుడే ఏం జరిగేది తెలుస్తుంది. నిన్న ఒక పిల్లగాడు మాకు పెట్టిండు, అంతా హైపర్ టెన్షన్ క్రియేట్ చేసిండు, సస్తున్నా అని చెప్పేసి మందు డబ్బా పెట్టడం జరిగింది. సోషల్ మీడియా వాళ్ళు చూసి మేమంతా ట్రేక్ చేసి అది చేసినాం. ఇప్పుడు చెప్పొద్దు ఆ విషయం, కానీ మీరు ఇంత దాకా ఎందుకు పోతుందంటే మీరు ఎప్పుడైతే మీ పిల్లలతో ఫ్రెండ్లీగా లేకుండా ఉంటారో ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. మేము దీని మీద కూడా సాధ్యమైనంత వరకు అవగాహన ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఏదైనా ఇష్యూస్ ఉంటే మేము 24/7 అందుబాటులో ఉంటామని ఈ సభా వేదిక నుంచి మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన సెక్రటరీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. సన్న రకం కొనుగోలు చేయడం జరిగింది. మరియు 80 మంది రైతులు దొడ్డు రకం కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం 243 మంది రైతులు 3,65,55,918 రూపాయలు రైతులకు పేమెంట్ చేయడం జరిగింది. అందులో 163 దానికి గాను 3,698 మందికి బియ్యం వస్తున్నది. ఈ 25 సంవత్సరం 26 సంవత్సరంలో కొత్తగా వచ్చినాయి 2,477 7,404 యూనిట్స్ వస్తున్నాయి. వాళ్ళకు 11,121 ఉన్నాయి. అందులో అన్నపూర్ణ అని చెప్పేసి 2, అంత్యోదయ కార్డ్స్ 457, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ 10,662. అన్నిటికీ గాను మనకు 770 క్వింటాల 49 కేజీలు మనకు మన మండలకు ఇంత బియ్యం వస్తున్నాయి. దీంతో పాటు 23, 24, 25, 26 సంవత్సరంలో మనము కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కింద కేవలము మరికల్ మండలంలో 23, 24 సంవత్సరంలో 39 మందికి 39,04,524. తర్వాత 24 నుండి 25 సంవత్సరంలో 57 మందికి 57,06,612. మరియు 25, 26లో 12 మందికి కూడా 12,01,392 రూపాయలు ఇవ్వడం జరిగింది. టోటల్లీ మరికల్ కార్డ్ మాత్రము మరికల్ విలేజ్ మాత్రము 1,08,12,528 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరియు అలాగే మన మరికల్ మండల్ మొత్తంలో గ్రాండ్ టోటల్ 4,07,47,212 రూపాయలు ఈ మండల్లో మనము 23 సంవత్సరము 24, 25, 26 ఈ 3 సంవత్సరాలలో ఇన్ని కోట్లు ఇవ్వడం జరిగింది. మాన్యువల్ ఉండే కాబట్టి మేము రాసి ప్రింటింగ్ తీసుకుంటున్నాం. మొన్నటి నుండి 15 రోజులు అయిపోయింది. ఎవరికి కూడా మాన్యువల్ గా ఇసుక ఇవ్వడం లేదు. ఓన్లీ కేవలము ఆన్లైన్ ద్వారానే. మీరు ఎవరికన్నా ఇసుక కావాలనుకుంటే ఇందిరమణి వాళ్ళు పంచాయత్ సెక్రటరీని కలవాలా. వాళ్ళు అక్కడ అప్రూవల్ చేస్తే మా దగ్గర పెండింగ్ చూస్తారు. మేము అప్రూవల్ ఇస్తే తర్వాత ఓకే చేస్తారు అక్కడ కలెక్టరేట్ లో. అందుకోసం దయచేసి ఇక్కడ ఎవరికి కూడా ప్రింటింగ్స్ కానీ ఒక ఇసుక కానీ డైరెక్ట్ ఇవ్వడం లేదు. మొత్తం ఆన్లైన్ కాబట్టి మీరందరూ కూడా ఇదంతా కూడా స్టేట్ లో చూస్తారు కాబట్టి అందరూ మీరు కూడా అర్థం చేసుకొని
గతంలో అయితే మేము ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు అంటే అందరికీ ఇవ్వడం జరిగింది. ఎవరన్నా ఇప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళైతే ఆ రకంగా మనకు మొత్తం ఆన్లైన్ క్లాసులు కాబట్టి ఆ రకంగా మనం ముందుకు పోవాలా. దీంతో పాటు ఇంతకుముందు మన ఎస్ఐ గారు కానీ మన టీచర్ కానీ అందరూ కూడా ఇక్కడ ఒక ప్రస్తావన తీసుకొచ్చిండు. కాలము, మానము, ప్రాణం అనేది చాలా విలువైనది భూమి మీద. దయచేసి అందరూ కూడా కాలం అనేది ఉదాహరణకు ఈ రోజు మనం ఇంతమంది ఇక్కడ కలుస్తామని అనుకోలే. ఒక గ్రామ సభ వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా కలుసుకున్నామంటే ఈ కాలము రేపు రాదు, ఈ టైం అనేది రేపు తిరిగి రాదు. గడిచిపోయిన కాలం రాదు కాబట్టి దయచేసి కాలాన్ని, మానాన్ని, ప్రాణం కూడా ఈ పాము కాటు కానీ కుక్క కాటు కానీ మొన్ననే రీసెంట్లీ ప్రేమపదం బాబు అక్కడ కూడా విజయవాడలో కుక్క కాటుకు చనిపోయారని చెప్పారు. కాబట్టి దయచేసి ఈ మూడు మనకు చాలా విలువైనవి కాబట్టి అందరూ కూడా మనం ఆ దిశగా పయనించి మన మండలిని మనం అందరితో పాటు అభివృద్ధిలో అందరూ సర్పంచ్ గారు కానీ వార్డు సభ్యులు కానీ అందరూ మీ వార్డులో జరిగే ఏ సమస్యలు ఉన్నా సర్పంచ్ దృష్టి తీసుకొస్తే సర్పంచ్ గారు ఇక్కడ ఎంపీడో దృష్టికి పంచాయత్ సెక్రటరీ గారు మీకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి అందరూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ శాఖ కానీ, హెల్త్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ కానీ, అన్ని శాఖల ఐకేపీ కానీ అందరూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఎప్పుడు కూడా ఏమీ ఇబ్బంది లేదు. దయచేసి మనం అందరం కూడా మన జిల్లాలో, నారాయణపేట జిల్లాలో మనమే మరికల్ అనేది ముందుండాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. గ్రామ సభ మీకు తెలుసు ఆ ప్రత్యేకత ఏంటి అనేది ఈరోజు చేసిన అరేంజ్మెంట్స్ లోనే కనిపిస్తుంది. అదేవిధంగా ఏ గ్రామ సభకి కూడా అందరూ మండల స్థాయి అధికారులు హాజరై ఉండడం చూసి ఉంటారు. అంటే ఏదో 1-2 డిపార్ట్మెంట్లు వచ్చి ఉంటాయి, కానీ ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా మీ దగ్గరే మీ గ్రామ సభకే వచ్చారు. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అందులో భాగంగానే అన్ని గ్రామ పంచాయతీల్లో ఈరోజు గ్రామ సభను జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు గ్రామ సభకి ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే మనకు లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గారు కూడా హాజరయ్యారు. ఇంతదాకా జరిగిన గ్రామ సభ తీరును మనం చూస్తే ప్రగతి అనేది ఏ విధంగా ఉంది, ఆ ప్రగతి అంతా మహిళల్లోనే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే పథకాలు ఏర్పాటు చేసిందో అన్ని పథకాలకి కూడా మహిళల్ని బెనిఫిషరీగా చూపించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ బెనిఫిషరీగా మహిళలే ఉన్నారు. సెర్ప కార్యక్రమాల ద్వారా ఇందిరా మహిళా శక్తి, ఆ పేరులోనే మహిళలకి ఎంత ఇంపార్టెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అనేది తెలుస్తుంది. మహిళల్ని ఒక శక్తిగా చూస్తూ వాళ్ళైతేనే ఏదైనా సాధించగలరు అని ఈ పథకాల ఫలాలన్నీ వాళ్ళకే అందించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అగ్రికల్చర్ని తీసుకుంటే రైతు భరోసా, రైతు బీమా, అలాగే సన్న బియ్యానికి 500 రూపాయల సబ్సిడీ. ప్రజాపాలన గ్రామసభకు ప్రగతి ప్రణాళిక గ్రామసభకు ఇచ్చేసినటువంటి అధికారులందరికీ మరియు వార్డు మెంబర్స్ కానీ, వాలంటీర్స్ కానీ, పెద్దలు కానీ ఇచ్చేసిన గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు ఎన్ఓ సార్ గారు చెప్పినట్టు వైన్ షాప్లది ఆ రోజుకున్న దాని గురించి కూడా మాట్లాడతాం. మేము ఎంక్వైరీ చేస్తాం, మా మేడం దగ్గర మాట్లాడి ఎంక్వైరీ చేసి ఒకవేళ డిస్టెన్స్ మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలో అంతకంటే తక్కువలో దగ్గరలో ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటిని తీపిస్తాం. మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, వాటిని చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరియు ఇప్పటి వరకు మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కానీ, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా నాకు తెలిసి గత 10-15 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఏ ఒక్కరికి రేషన్ కార్డులు లేవు. చాలా మందికి రేషన్ కార్డులు లేవు, పెళ్ళై 10 సంవత్సరాలు రేషన్ కార్డులు లేవు. మరియు వాళ్ళ పిల్లల పేర్లు కానీ రేషన్ కార్డులు, అందులో నేను కూడా ఒకరిని బాధ్యుని. ఇక్కడనే పుట్టి పెరిగి చదువుకొని కొన్ని రోజులు లేకపోతే నాకు కూడా రేషన్ కార్డు గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు లేకుండా నాకు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను కూడా రేషన్ కార్డు నా ఇద్దరు పేర్లు ఎక్కించి రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. అందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా
మన సీఎం రేవంత్ రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. మన ప్రజలందరి తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున నేను నా యొక్క ధన్యవాదాలు హృదయపూర్వకంగా తెలుపుకుంటాను. అలాగే ఇందిరమ్మ ఇంట్లో కూడా చాలా మంది పేదవాళ్ళకు అంటే ఒక పూరి గుడిసె కూడా కట్టుకునే పరిస్థితులు చాలా మంది ఉన్నారు. చేతనే వాళ్ళు ఎలాగైనా కట్టుకుంటారు. కానీ అటువంటి వాళ్లకు మన ప్రభుత్వం ఒక 5 లక్షల వరకు సాయం అందించి వాళ్ళు కూలీనాలు చేసుకొని ఎలాగైనా ఒక ఇల్లు కట్టుకొని ఈరోజు సంతోషంగా ఎంతో మంది మేము కొన్ని ఇళ్ళ ఓపెనింగ్ వెళ్ళినాము. మరకల్లో రీసెంట్గా 2 ఇళ్ళు ఓపెనింగ్ చేసినాము. వేరే ఊళ్ళలో కూడా వెళ్ళినప్పుడు చాలా మంది వాళ్ళు ఎంతో బాధతో మరియు సంతోషంతో 2 కలుపుకొని మరి వాళ్ళు చెప్పుకుంటే మాకే చాలా గర్వంగా అనిపిస్తుంది. అందుకు కూడా మరొక్కసారి మన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.